ఓకే. హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ గైస్. మళ్ళీ క్రికెట్ వీడియోతో తిరిగి వచ్చేసాం. ఇవాళ మనతో శ్రీనివాస్ అండ్ జశ్వంత్ ఉన్నారు. కోహ్లీ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు? లాయల్టీ అంటే కోహ్లీ కోహ్లీ. లాయల్టీ తీసుకుని వచ్చాడు రా. స్టార్ట్ చేస్తా. సొల్లొద్దమ్మా. గైస్, ఎవరికైనా కొలాబరేషన్ చేయాలి అంటే ప్లీజ్ డిఎం అస్. ఇన్స్టాగ్రామ్లో ఉంటాం. ప్లీజ్ డిఎం. నాకు ఇప్పటికీ అర్థం కాదు బౌలర్స్కి అందరిని కోట్లు ఎందుకు పడతారు అనేది. నువ్వు కాంట్రవర్సీ చేయడానికి వచ్చావు కదరా. ఎవరు తీసుకోలేదు. ఫ్యూచర్ కి ఉండాలి కదా అలాంటి వాళ్ళు. పెద్దోడు అయిపోయాడు, ఇంక తీసుకోరులే. అయినా మీరెందుకు అంత ఫ్యూచర్ గురించి ఆలోచించే టైప్ కాదు కదా మీరు. వన్ సీజన్ ప్లేయర్స్ వీళ్ళు కరెక్ట్గా వన్ సీజన్ ప్లేయర్స్ అంటే వీళ్ళు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం. ఐపీఎల్ రిలేటెడ్గా ఒక వీడియో చేయాలి అనుకుని ఆలోచిస్తూ వెయిట్ చేసిన ప్రతి వారంకి కొత్త కొత్త అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ రిటెన్షన్ లిస్ట్, తర్వాత హార్దిక్ పాండ్యా ట్రేడ్, తర్వాత ఆప్షన్. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేడ్ విండోలో ఏమవుతుందో చూడాలి. సో దాని గురించి డిస్కస్ చేయడానికి మన ఫ్రెండ్స్ వచ్చేసారు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ద రీసెంట్, అంటే ఏమైంది, ఏమనుకుంటున్నారు? స్టార్ట్ చేస్తారా? వర్స్ట్ రిటెన్షన్స్ అయినాయి, వర్స్ట్ ఆప్షన్ నా దృష్టిలో. బికాస్ స్టార్ కెన్ Auction for what? 45 crores spent. టీమ్ కా లేకపోతే ఓవరాల్ గా ఆప్షన్? ఓవరాల్ ఆప్షన్, ఓకే. టీమ్ స్పెసిఫిక్ ఏం మాట్లాడట్లేదు. ఓవరాల్ గా ఆప్షన్ మీద ఇంప్రెషన్స్ ఏంటంటే టూ మచ్ స్పెండ్స్ ఆన్ ప్లేయర్స్ players. అనిపించింది, విచ్ దే డోంట్ డిజర్వ్ రియలీ. అంటే అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు వాళ్ళ క్యాపబిలిటీస్, బట్ దెన్ 45 crores కమిషన్ స్టార్ కి ఇవ్వడం అనేది బ్రెయిన్ ఫెయిల్ థింగ్. And few other players like Alzari Joseph, Harshal Patel don't deserve that much amount also. ఏదో బౌలర్ పక్షపాతం అన్నట్టు జరిగింది ఆప్షన్ అంతా. ఆల్ ద బౌలర్స్ గట్ గుడ్ బిట్స్. సో యాక్చువల్లీ నాకు ఈ మినీ ఆప్షన్స్ ఎప్పుడు అలాగే అవుతాయి. లైక్ బౌలర్స్కి ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎందుకంటే అన్ని టీమ్స్ బ్యాట్స్మెన్ రెడీగా ఉంటారు ఫిక్స్గా. లైక్ ఈడు నా మెయిన్ బ్యాటర్, ఈడు సెకండ్ అలా ఇనఫ్ నెంబర్ ఆఫ్ బ్యాటర్స్ ఎప్పుడు ఉంటారు. బట్ బౌలర్స్కి ఎప్పుడు చేంజ్ కావాలి, ఎందుకంటే బౌలర్స్ హ్యావ్ టు విన్ ద గేమ్స్. సో మంచి బౌలర్ కోసం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకోసం మరి 20-25 ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీళ్ళు కొన్నిసార్లు ఆప్షన్లో అవతల వాళ్ళు బట్టి కూడా ఉంటుంది కదా. ఢిల్లీ వాడు వస్తాడు, ప్రతిసారి చేయొస్తాడు. అది ఆల్రెడీ ఇనఫ్ ప్లేయర్స్ ఉన్నా కూడా చేయొస్తాడు. సో అలాంటి వాళ్ళ వల్లే అవసరం లేకపోయినా అదొక రేటు స్ట్రాటజీ. పడిపోతుంది. బట్ యూజువల్ గా దేర్ ఆర్ ఫ్యూ అదర్ ప్లేయర్స్ హు డిజర్వ్ టు బి పిక్డ్ అప్. అంటే ఫారెన్ స్క్వాడ్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినా, 4 members 6 members అలా ఫిల్ అయిపోయినా, కొంతమంది ఫిలిప్ సాల్ట్ హు పర్ఫార్మ్ డీసెంట్లీ ఇన్ ద లాస్ట్ ఎడిషన్ అండ్ రిలీ రిసర్వ్. ఢిల్లీలో ఉండే కదా సాల్ట్, రైలర్ రోజు గాట్ పిక్ మళ్ళీ ఢిల్లీ తీసుకున్నారు అనుకుంటా. Cricket పంజాబ్ తీసుకున్నారు. లాస్ట్ లో బుస్సో. ఓకే. సాల్ట్ Okay. తీసుకోలేదు, సాల్ట్ నాకు కొనలేదు. అవునవును. అండ్ ఇంకొకటి ఎవరు, రాజపక్స అనుకుంటా, పంజాబ్ వాడాడు లాస్ట్ సీజన్. సో కన్సిస్టెన్సీ లేదు ఆయన. ఇలాంటి కొంత ప్లేయర్. సో నా ఒపీనియన్ ఏంటంటే బౌలర్స్ కి అంత పెట్టి కొనడం ఇట్స్ రియలీ వర్త్ ఇట్, బికాస్ మనం అందరం ఎప్పుడు అనుకుంటున్నాం కదా ఇట్స్ బ్యాట్స్మెన్ గేమ్ అని. ఉమ్, సో ఎనీవేస్ ఇప్పుడు బౌలర్స్ కి ఇప్పుడు స్టార్ చేసే ప్రతి బాల్ అనుకుంటా 7 lakhs ఇస్తున్నారు. అండ్ స్టార్ ఆఫ్ లేట్ వాజంట్ ఆఫ్ గ్రేట్, హీఈస్ నాట్ కమింగ్ ఆఫ్ గ్రేట్ ఫార్మ్. లాస్ట్ వరల్డ్ కప్ లో ఏవో 2 వికెట్స్ తీసాడు కానీ ఫైనల్స్ లో, బట్ హీస్ నాట్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్. మోర్ ఓవర్ హీస్ ఇంజరీ ప్రోన్ ప్లేయర్. And he's not in his prime also to give 24 crores for him. And Cummins అయితే లాస్ట్ ఐపీఎల్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్. అంటే లాస్ట్ ఐపీఎల్ ఆడలేదు, లాస్ట్ ఐపీఎల్ కేకేఆర్ ఆడాడు, వేరే దే గేవ్ 16 crores ఫర్ దట్ సీజన్. అప్పుడు కూడా వాడికి బాగానే బిట్ చేశారు. 50 కొట్టాడు. సో 14 balls 50 ఏదో కొట్టాడు. ఎవ్రీ బాల్ ఒక మ్యాచ్ లో ఒకటే ఇనిషియల్ కొట్టాడు. స్టేజెస్ లో అన్నట్టు. సో ప్రతి బాల్ కి 4.25 lakhs ఎంత ఇచ్చారు అప్పుడు కేకేఆర్ వాళ్ళు, బట్ he didn't even pick a single wicket for single match. అంటే ఒక మ్యాచ్ కి ఒక వికెట్ చొప్పున కూడా పిక్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 14 matches ఆడితే 10 అయినా తీసాడు అంతే. సో ఐ డోంట్ నో వాట్ మేడ్ ఆర్ ఐపీఎల్ ఓనర్స్ టు పిక్ దీస్ ప్లేయర్స్ ఫర్ దట్ హెవీ ప్రైజెస్. ఎవ్రీ సీజన్ ఎలా అవుతుందంటే ఆప్షన్ కి కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ 4-5 months ముందు ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ గుడ్ దేవర్ ప్రీవియస్లీ వాళ్ళకి ఎక్కువ బిట్ చేస్తున్నారు. రీసెన్సీ నేను బయాస్. అబ్జర్వ్ చేసిందంటే రీసెంట్ గా ఎవడు బాగా ఆడాడు 3-4 months బ్యాక్, ఓకే ఈడు పంచ్ ప్లేయర్ వెంటనే తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ తీసుకున్న వాళ్ళు కూడా సయ్యద్ ముష్తాక్ అలీలో బాగా ఆడిన వాళ్ళనే ఇమీడియట్లీ మంచి బిట్స్ తో తీసుకున్నారు. ఎవరో కొంతమందిని బాగా స్కౌట్ చేసి తీసుకుంటారేమో, కానీ మిగతా వాళ్ళందరూ ఈ మధ్యన ఎవరు బాగా ఆడారు, ఇది బాగా ఆడాడు, ఓకే వెళ్ళి తీసేసుకున్నాం. Okay. అలా అయిపోయింది. సో వాళ్ళు కూడా
కన్సిస్టెన్సీ అనేది చూడట్లే. ఆ టైంకి ఎవడు ఆడుతున్నాడు వాడిని లాగేద్దాం అన్న దీంట్లోనే ఉన్నారు. బట్ టూ నాకు ఎప్పటికీ అర్థం కాదు బౌలర్స్కి అందరిని కోట్లు ఎందుకు పడతారు అనేది. అండ్ అటు ఆల్రౌండర్స్కి పెట్టారు అని అంటే ఇట్స్ ఓకే దే వాట్ ద ప్రైస్ కానీ ఐ డోంట్ నో. బట్ అంత మంచి ఆల్రౌండర్ కూడా లేరుగా. అలా అని అప్పట్లో బౌలర్ ఒకటి మీద అంత పెట్టలేదు. అది కూడా జయదేవ్ ఉన్నక్కట్ కి హెవీ ప్రైసెస్ పెట్టి తీసుకునేవాళ్ళు ఉన్నక్కట్ కి. సో ఇప్పుడు హర్షల్ పటేల్ ఇలా తీసుకుంటుంటే కామెడీగా అనిపిస్తుంది చాలా. హర్షల్ మీ వాళ్ళు పటేల్ దగ్గర బతికిపోయారు ఎవరో కదా. వీడియోస్ ఉన్నాయంట. హర్షల్ పటేల్ కి హర్షల్ పటేల్ దగ్గర ఎవరో వీడియోస్ ఉన్నాయంట. జైషో ఏమైనా ఉన్నాయేమో. నాకు తెలిసి ఆడు దుబాయ్ ఒక్క సీజన్ బాగా చేశాడు. అదే వాడికి బాగా ప్లస్ అయింది. ఇండియన్ పర్పుల్ టీంలో క్యాప్ కూడా వచ్చింది కదా ఆడాడు. అది. వాడు ఎలా ఆడాడో కూడా తెలియదు అసలు. వేస్ట్. ఏమో ఆడు ఏదో స్ట్రీట్ క్రికెట్ ఆడుతున్నట్టు వేస్తాడు బౌలింగ్. అయితే మధ్యలో కొట్టడం లేదంటే స్లాట్ బాల్స్. కోడిదింగ్ స్టేడియం చిన్నస్వామి బయటే. స్లో బాల్స్ వేస్తాడు లాస్ట్ లో. అన్ని స్లో అసలు బాల్సే కదా అంటే వేస్తున్నాడు ఇప్పుడు. ఏంది అసలు అంటే కబన్ పార్క్ పంపించేస్తారు స్టేడియం నుంచి. అది అలవాటు. ఆర్సీబీతో అయితే ఇంకా బాగా ఆడేస్తారు. అరే ఆర్సీబీ వాళ్ళు ఏం ఆలోచించుకొని వస్తారు అసలు ఆప్షన్ కి. అల్జారీ యాక్చువల్లీ వస్తారు ఫంట. ప్రతిసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు మీరే కామెడీ చెప్పాలి చేస్తారు అది. ఆప్షన్ అనుకుంటున్నా. ఈసారి ఆర్సీబీ చేశారు కామెడీ. స్టార్ కోసం కమిన్స్ కోసం ఆల్ అవుట్ వెళ్ళిపోయారు. 20 వరకు వెళ్ళిపోయారు. అదొక బ్రెయిన్ ఫైట్ మూమెంట్ వాళ్ళకి. పోనీ అయిపోయింది. కావ్య ఇప్పుడు అక్క వాళ్ళకి కాపాడింది అని అంత చూసాం crunch. మేము. లేదంటే తుల్లిపోదు వీళ్ళు. అదే కదా. వాళ్ళు సైడ్ అయిపోయి ఇంకెవరిని ఉంటే కొనే వీళ్ళకి పరిస్థితి ఉండదు అయిపోయింది. అప్పుడు. 20 lakhs అందరం కొనుక్కోవాలి అప్పుడు. ఎవడు దొరికా అసలు అందులో రారా. అదే ఎవడు మిగిలిపోతే అన్ని ఓకే వచ్చారా అంటారు అంతే. అమ్మా. అండ్ వీడు అల్జారీ జోసెఫ్ కి అంత ప్రైజ్ అక్కడ వేస్ట్. టు బి ఆనెస్ట్ ఏ బౌలర్ తీసుకున్నా పడతారు. చిన్నస్వామి ఇట్స్ నాట్ బౌలర్స్ ప్యారడైజ్. ఎవడైనా మంచి ఎవరైనా మిస్టరీ స్పిన్నర్ ఉంటే తప్పితే overall ఇంకెవరిని తీసుకున్నా వేస్టే. ఈ ఎంకరేజ్ చేయరు ఆర్సీబీ స్పిన్నర్స్. వీళ్ళకి ఆర్సీబీ గెలవాలి అంటే చిన్నస్వామిలో మ్యాచెస్ ఆడడం మానేయాలి. చహల్ వీళ్ళు అక్కడి కరెక్ట్గా నుంచే వచ్చాడు యూటిలైజ్ కదా. చహల్ వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఆడాడు బాగా. అరే హ్యాజిల్వుడ్ ని వదిలేయడం ఎదురు కూడా దానికి అవైలబుల్ మించిన లేడురా. ఫ్రూట్ ఉండదు. ఆడి మీద ఆశ పెట్టుకోవడం వేస్ట్. ఆడు అవైలబుల్ లేడు ఆల్మోస్ట్ లాస్ట్ 1 or 2 weeks వస్తాడంటే అంతే. మోర్ దెన్ 1.5 అవును month తర్వాత వస్తాడు. వేస్ట్. అలా ప్లేయర్ ఒకటి పెట్టుకొని నువ్వు డబుల్ వేస్ట్ కదా. ఎవరు తీసుకోలేదు. ఫ్యూచర్ కి ఉండాలి కదా అలాంటి వాళ్ళు. పెద్దోడు అయిపోయాడు. ఇంక తీసుకోరులే. అయినా మీరెందుకు అంత ఫ్యూచర్ గురించి ఆలోచించే టైప్ కాదు కదా మీరు. 1 season ప్లేయర్స్ కదా వీళ్ళు కరెక్ట్ గా మీరంతా. 1 season ప్లేయర్స్ అంటే వీళ్ళు. 1 season ప్లేయర్స్ ఏంటి మ్యాక్సీ ఫాఫ్ కోహ్లీ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు. లాయల్టీ అంటే కోహ్లీ. లాయల్టీ తీసుకుని వచ్చాడు రా. సొల్లొద్దామా. ఓకే, ఇప్పుడు హాట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన గ్రేటెస్ట్ ట్రేడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. హార్దిక్ పాండ్యా బ్యాక్ టు ముంబై దాన్ని ట్రేడ్ అని అనద్దు ప్లీజ్. ట్రేడ్ ఎంగండి. ఇట్స్ మాఫియా. డబ్బులు ఇచ్చారు కొనుక్కున్నారు. 100 crores అంట. నిజమేనా? అంత లేదా ఫేక్ న్యూస్ అది. అవునా? 100 crores ఎలా ఇచ్చేస్తారు గుజరాత్ టైటన్స్ కి. నీకు అన్నయ్య మరి ఆడ చెప్పాను ప్లేయర్ కదా. ఆ నార్త్ వేజ్ ఫాలో అవ్వరు అనేసి. ఏమో చూస్తున్నా మరి ఏం చేస్తాం. ఎవడు పడితే ఆడు నచ్చినట్టు స్టోరీలు పెడుతున్నాడు. హార్దిక్ పాండ్యాకి అడ్వర్టైజ్మెంట్ డీల్ ఇవ్వలేదు, అందుకే గుజరాత్ టైటన్స్ వదిలేశాడు. ముంబై అది వాళ్ళు ఛాన్స్ నిజమే. తీసుకుని అది ముంబైలో అది తీసుకున్నారు. కరెక్టే. అది 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 కరెక్టే. నిజమే. ఇది కరెక్ట్ అని మీరు ఎలా చెప్తున్నారు? సోర్సెస్ యాజ్ పర్ సోర్సెస్ చాలా అదే కదా చెప్తారు. సౌత్ అని పెట్టిన మీమ్సా? అరే అది కరెక్టే రా. ఇది మనకి ఐపీఎల్ రిటెన్షన్ విండో క్లోజ్ అవ్వక ముందే కాదు, ఫస్ట్ గుజరాత్ టైటన్స్ అనౌన్స్ చేశారు హార్దిక్ పాండ్యా మాతోనే ఉన్నాడని. ఒక అది ఆ 1 hour రోజు తర్వాత కామెడీ ముంబై కామెడీ ఇండియన్స్ అనౌన్స్ చేశారులే ఆ చేశారు. రోజు మాత్రం. నిజమే. సో అప్పుడే ఏదో కానీ కానీ మనకి ఒక దానికి ముందే అయిపోయింది కదా. ఒక ముందే 3 వాళ్ళంతా days ఫిక్స్ ముందు కదా. మనకి తెలిసిపోయింది హార్దిక్ పాండ్యా విల్ బి మూవ్ టు ట్రేడెడ్ టు చెన్నై సారీ ముంబై అని. చెన్నై వాళ్ళు తీసుకుంటారా? సాంబార్ వాళ్ళు కొట్టేస్తారు. చెన్నై వాళ్ళు తీసుకోరని చెప్పి మొన్న ఫీల్ అయ్యాడుగా ప్రశాంత్ గారు. ఇలాంటి వాళ్ళు చెన్నై మాకొద్దురా. వాళ్ళు వేస్ట్ రా. లాయల్టీ లాయల్టీ అలాంటి వాళ్ళు వేస్ట్ రా. మాకొద్దురా. ఏంటి లాయల్టీ. ఇట్స్ గేమ్ అదే మ్యాన్. బిజినెస్ అది. దిస్ ఇస్ బిజినెస్. అందరికి బిజినెస్. ఆడుతున్నోడు, ఆడిపిస్తున్నోడు, వెనక నుండి నడిపిస్తున్నోడు అందరికి బిజినెస్. ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు మీరు నిన్ను ఎందుకు మళ్ళీ చాహల్ చూసేలా వదిలేశారు? చేస్తున్నాడు. ఎవరు? చాహల్ ఎందుకు వదిలేశారు మీరు? ఆడి లాయల్టీ ఏమైందిరా మీ చాహల్ది? ఏమైందిరా? రాహుల్ నా అప్పుడు చాహల్ మాకు చాహల్ సర్ప్రైజ్ నచ్చాడు. చాహల్ మీకు బౌలర్ చాహల్ ఆడే ఆడిని ఎందుకు వదిలేశారు? 8 years ఎన్నో హైయెస్ట్ వికెట్ టేకర్ ఆడ. చెప్తారు లాయల్టీ ఉంటా అనేసి. వాడికి మా టీమ్ లో ఉంటే కెరియర్ బిల్డ్ అవ్వట్లేదు అని చెప్పి రాజస్థాన్ మొత్తానికి పంపించాం.
అన్ని చోట్ల ఆడు ఇండియాలో వేసాడు. నుంచి బయటకు వచ్చారు రాజస్థాన్ వెళ్ళాక. ఇండియా టీంలో కూడా ప్లేస్ అదే లేదు ఇంకా. కెరీర్ బిల్డ్ అవుతుందని పంపించారంట. కెరీర్ అయిపోయింది అని పంపించారు. ఒరే ఆడు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు మాకు, అందుకే తీస్తాం. 8 ఏళ్ళు వికెట్ ఆడాక. టేకింగ్ బౌలరే కాదనట్లే, 8 ఏళ్ళు ఆడాక. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఓకేనా, ఇట్స్ ఓకే. సర్లే. మీ ఆర్సీబీ దాని గురించి వీళ్ళు డిస్కషన్ వద్దు. people వీళ్ళు never understand our tactics. యూటిలైజ్ చేసుకుంటే ఆ కరణ్ శర్మ గారిని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సన్ రైజర్స్ చాలా ఆడొక్కడే ఒక్కడికే బాగా ఉన్నాడు ఆడాడు. మాకు. అదే ఉన్నాడు కానీ మీరు ఆడికి ఆడిస్తారు. మీ స్పిన్నర్ మ్యాచ్ వెళ్ళలేదు. వేస్ట్రా ఆడు. కరణ్ ఇంకా శర్మ ఏం సూపర్ చేస్తాడు? వేస్తుంటారు మార్క్స్ వాళ్ళు. కరణ్ శర్మ 4 టైమ్స్ స్పిన్నర్ కదా మీకు. మ్యాచ్ లో స్పిన్నర్. వీలైతే కోహ్లీ వేసేస్తారు, మొన్న వరల్డ్ కప్ లో కూడా కరణ్ శర్మ వేసాడు. మీద ఆశలు పెట్టుకున్నారంటే అయిపోయింది సీజన్ అక్కడే. ఆడు కాదు. మాకు ఒరే ఉన్న షహబాజ్ అహ్మద్ ఏమో ట్రేడ్ ఆఫ్ చేశారు. ఆడిని ఈ సీజన్ వాడుకోవాల్సింది. మయాంక్ ఆడిని దగ్గర వదిలేశారు. అనుకుంటా, ఎస్ఆర్హెచ్ నుంచి తెచ్చుకున్నారు. మయాంక్ దగ్గర తెచ్చుకున్నారు. ఆడు సేమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే, బట్ ఆడు మోడ్ ప్రినామినెంట్లీ బౌలర్ ఆడు. మయాంక్ లెఫ్ట్ కనీసం ఆర్మ్ స్పిన్నర్. బ్యాటింగ్ అయినా ఆడతాడు షహబాజ్ అహ్మద్. షాబాజ్ అట్లీస్ట్ బ్యాటింగ్ ఆడతాడు. ఆడిని ఉంచుకోవాల్సింది. ఏందో మంచి ఫీల్డర్ కూడా. మా వాళ్ళు ఎలా అంటారు, వాషింగ్టన్ సుందర్ని వదిలేశారు, ఎందుకు వదిలేశారో తెలియదు. ఆడు ఆడు one season కొంచెం ఆడాడు. లోవర్ ఆర్డర్ లో అయినా కొడతాడు ఆడు. అలాంటి వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్ లో ఉన్నారు. షాక్. గుంపులుగా ఉన్నారు ఎస్ఆర్హెచ్ లో. అవసరం లేదు, మీరు ఆడినా ఆడకపోయినా పర్లేదు రా అని ప్రతి ఒక్కరికి అందుకే రీప్లేస్మెంట్ పెట్టుకొని ఉన్నారు రెడీగా. ఎవడ ఆడిస్తారో తెలియదు వాళ్ళకి లాస్ట్ కి. వాళ్ళ టీం కొంచెం వెరైటీ అనమాట. మార్కుడు అప్పుడు మా కెప్టెన్ వరకు బయట టోర్నమెంట్స్ లో కమిన్స్ అంటున్నారు, అనౌన్స్డ్. కమిన్స్ అంటున్నారు, అనౌన్స్ డబ్బులు చేయలేదు. డబ్బులు ఎక్కువ As per the sources. అవుతాడండి. డబ్బులు ఇచ్చారు కదా మరి. మరి మొత్తం కూడా బెటర్ కెప్టెన్ గా. అరే లాస్ట్ టైం మాక్రమ్ ఎందుకు ఇచ్చారంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళదు, లీగ్ అయింది చూడు, అప్పుడు వాళ్ళు గెలిచారుగా. మినీ ఐపీఎల్ లాంటిది. బట్ ఆడు ఆ సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ అక్కడ. ఈస్టర్న్ సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్. ప్లస్ అది టోర్నమెంట్ వాళ్ళు విన్ అయ్యారు. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడారు అనుకుంటా వాళ్ళు అక్కడ. మార్కం కూడా మంచి ఫామ్ లో అందుకని ఉంది. మాక్రమ్ ని ఇక్కడ కూడా కెప్టెన్ చేశారు. కావ్య పాప కొంచెం బాగా ఇంప్రెస్ అయ్యి. వినిపించట్లేదు అరే వినిపించట్లేదు, లైక్ వినిపించేసాను. అక్కడ కూడా మరి రొట్ట లోపలికి టీమే. పెట్టేసుకుంటే అవ్వదు. అక్కడ కూడా రొట్ట టీమే మకం గడు ఏదో చేసి గెలిపించాడు. ఇక్కడ ఏదో ఒకటి సాధిస్తాడని ఇచ్చారు ఛాన్స్. ఈడికేటి వరల్డ్ కప్ యాషెస్ ఇవన్నీ గెలిపించాడని వీడికి ఇచ్చేస్తారు కెప్టెన్స్. గ్యారంటీ ఇస్తారు. మకం గడు వెళ్ళిపోతాడు అనుకున్నా, ఎందుకు వదలలేదు వెళ్ళాడు. గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మంచి ఎవరికైనా player ఇచ్చేయచ్చు రా. కదా మీ వాళ్ళు. మాకేందుకు మంచి ప్లేయర్లు. లాస్ట్ టైం ఏ ప్లేస్? 9th ప్లేసా? కానీ ఎవరితో టఫ్ ఫైట్ జరిగింది రా లాస్ట్ ప్లేస్ కోసం. ఇంకెవరున్నారు? ఎవరున్నారు? ఆర్సీబీ కాదా? ఏయ్, ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ వేయం మేము. ఢిల్లీ ఆడారు వరస్ట్ గా లాస్ట్ సీజన్. అయితే వాళ్ళతో పోటీ పడ్డది. ఐపీఎల్ వార్నర్ 2022 వన్ డే ఇన్నింగ్స్ ఆడేసాడు అన్ని. ఆడొక్కడే ఆడాడు కాబట్టి అక్కడ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిచారు. 2023 ఏంటి ఇప్పుడు points table. రిషబ్ పంత్ వస్తానంటున్నాడంట. రావాలి. కాకపోతే లాస్ట్ ప్లేస్ ఎస్ఆర్హెచ్ రా. 2 ఎందుకు మీకు కొత్త ఏమో, మనకు అలవాటు ఎలా ఇవాళ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి కామెంట్స్ ఫ్లడ్ చేస్తారు. ఎవడి ఏమంటే నిజంగా మాకు తెలుసులేరా అని మేము వేస్తారు అంతే. మీలా కాదరే నమ్డేస్. అలా మేమే కాదు. చేస్తాడు ఆడంటే. ముంబై వాడు అంటే నన్ను ఎందుకు అంటున్నావు? నువ్వే ఉన్నావు. టీమ్ రారే. ఏం గ్రేటెస్ట్ అరే అసలు రోహిత్ కి కెప్టెన్సీ ఎందుకు తీసారో చెప్పండి రా. రోహిత్ శర్మ 1-2 years లో రిటైర్ అయిపోతాడు. ఓకే, దిస్ ఇస్ మై ఐడియా. ఓకే, వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేదు, నేను చెప్తున్నా. లైక్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1-2 years లో ఆడి రిటైర్ అయిపోతాడు. సో దే వాంటెడ్ సవన్ హూ కెన్ కంటిన్యూ ద కెప్టెన్సీ. ఈడు హార్దిక్ పాండ్యా ఒక 4-5 years ఆడే ప్లేయర్. వాళ్ళకి ఛాన్స్ దొరికింది. హార్దిక్ పాండ్యా గుజరాత్ నుండి బయటకు వస్తున్నాడు అని తెలిసింది. వీళ్ళు ఏం చేశారు, వీడు మన టీంకి అడిగితే మనం అడిగితే వస్తాడు. వీళ్ళు అడిగారు, ఆడు వచ్చాడు. ఆల్రెడీ మనకు ఆడాడు, పర్ఫార్మ్ చేశాడు. ఆల్రెడీ అక్కడ వెళ్ళి గెలిచాడు. ఇప్పుడు మన దగ్గర వచ్చి గెలిపిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ లో దొరికాడు, తీసేసుకున్నారు. అలాంటి ఆల్రౌండర్ దొరకడు కదా మనకి. ఇండియాలో ఆ లెవెల్ ఆల్రౌండర్ లేడు, తీసుకున్నారు. ఆప్షన్ ఉంది. లేదంటే విజయశంకర్ బాబు వీళ్ళ దృష్టిలో విజయశంకర్ కాదట. అది వేస్ట్. వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఏం చెప్పారు, ఏం లేదురా, ఈయన ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారా అని. ఓకే, నో ప్రాబ్లం. మ్యాచ్ గెలిపించేవాడు కెప్టెన్, విజయశంకర్ టోర్నమెంట్ గెలిపించేవాడు కెప్టెన్ కాదంటే ఈడేం కెప్టెన్ రా, ఏం చూసి తీసుకున్నారు రా ఇది. ఓకే, ఇట్స్ ఓకే. ఒరే అప్పట్లో ఒక మీమ్ సర్క్యులేట్ అయ్యేది, కోహ్లీ రన్స్ కొడితే ధోని వచ్చి కప్ పట్టుకెళ్ళేవాడని. అలాగా శుభ్మన్ గిల్ రన్స్ కొడితే వీడొచ్చి కప్ పట్టుకెళ్ళాడు జీటీ క్లాస్. ఫస్ట్ సీజన్ లో శుభ్మన్ గిల్ ఏం అంటే- కొట్టలేదు, సెకండ్ సీజన్ లో కొట్టాడు శుభ్మన్ గిల్.
సెకండ్ సీజన్ లో పోనీ అక్కడ గెలిచినప్పుడు వరకు కొట్టాడు రావడానికి మెయిన్ శుభ్మన్ రీజన్ గిల్. శుభ్మన్ గిల్. ఓకే. ఏదైనా ఒకటే రా. ఇప్పుడు ధోని గెలిచినవన్నీ ధోని కష్టపడి అన్ని కొట్టాడా? లేదు కదా. టీం ఆడితేనే ఆడు కొట్టింది కప్పు. అలాగే ఇది కూడా. కెప్టెన్ ఏం చేయక్కర్లేదు. నువ్వు మ్యాచ్ గెలిపించావా లేదా అరే అల్టిమేట్లీ. ఈడు అసలు టీం కూడా మేనేజ్ చేసేవాడు కాదు, ఆశీష్ నెహ్రా ఎంకరేజ్ చేసాడు ఎలా బౌండరీ అయితే ఏంటి నుంచి. క్రెడిట్ ఎవడికి? ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ ఎవడు? హార్దిక్ పాండ్యా అంటారు, ఆశీష్ నెహ్రా అనరు. జైషా కుట్రపని విరాట్ కోహ్లీ కూడా కాదు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా విన్నింగ్ కెప్టెన్. ఇక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఒరే అందరికి పొడుస్తున్నా. జైషా వాళ్ళు ఇవన్నీ గ్యాంబ్లింగ్స్ ఆడించి వెనకాతల గుజరాత్ గెలవాలని చెప్పి అలా అమ్మ ప్లాన్ చేసి చూడరా ఫస్ట్ సీజన్ రే. గెలిపించారు. ఇలాంటివన్నీ చెప్తే మరి ఇక్కడ వాళ్ళు ఎవడు హోమ్ ఐపీఎల్ గ్రౌండ్ చూడడు. గుజరాత్. ఇప్పుడు ఏంటి ప్లేయర్స్ మ్యాచ్లు చూడలేదా? ఊరికి మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఇచ్చేసి వచ్చారు వాళ్ళకి. తీసుకుంటారా మీరు కప్పేసుకుని రాహుల్ వెళ్ళిపోంటారా? టివాడియా కొట్టడం ఏంటో లాస్ట్ లో. ఆడి పనే అది. ఇప్పుడు ఆడు స్పెషలిస్ట్ హిట్టర్. లాస్ట్ 5 balls 10 balls Specialist హిట్టర్ ఆడు. త్రూ అవుట్ సీజన్ వాడు అదే చేసినట్టున్నాడు. Hmm. ఛాన్స్ దొరికినప్పుడు వచ్చి ఆడే అంతే కొట్టాడు. లాస్ట్ 10 balls ఆడడం కోసమే ఆడిని పెట్టుకున్నారు. బౌలింగ్ కూడా ఇంకా వేయడాడు. ఇంకా కొన్ని ఇంతకుముందు స్టార్టింగ్ లో బౌలింగ్ వేసేవాడు, ఇప్పుడు బౌలింగ్ కూడా వేయట్లేదు. ఢిల్లీకి ఆడినప్పుడు మాత్రమే చూసాను బౌలింగ్ వేయడం. ఢిల్లీలో ఉండే, రాజస్థాన్ లో ఉండే వినిపిస్తున్నారా ఫస్ట్, మాట్లాడు? గుర్తుందా? రాజస్థాన్ లో ఆడి ఫస్ట్ కొట్టాడు కదా. ఢిల్లీకి ఆడాడు, దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత ఆడు ఇప్పుడు గుజరాత్. ఎవడు కొట్టేశాడు? ఓడిన్ స్మిత్ కొట్టాడు, అదే కదా రాజస్థాన్ లో ఉన్నప్పుడు. ఆ, అప్పుడు అందరికీ కొట్టాడు. కాదు, షైడన్ కాటన్ కొట్టాడు 5 6. కొట్టాడు సారీ సారీ. ఓడిన్ స్మిత్ కి ఎవడు కొట్టాడు రా? లాస్ట్ ఇయర్ ఎవడో కొట్టాడు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఆడు ఎవరి గెలిచినప్పుడు. టీమ్? ఓడియన్స్ విత్ ఆడు రాజస్థాన్ లోనో పంజాబ్ లో ఉండే. దీని ముందు సీజన్ అనుకుంటా, ప్లేయర్స్ 2022లో. పంజాబ్ వాళ్ళకి దండం పెట్టాలి. అరే అసలు రెండు ప్లేయర్ ఆప్షన్ కి ఇలా నేమ్ అనౌన్స్ చేయగానే ప్రీతి సింత ఎత్తేస్తుంది, మాకు కావాలి అని. దాంట్లో మళ్ళీ కామెడీ అయింది కదా. ఆడు ఎవడో అవసరం శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ తీసుకుని ఆడు ఎస్ఆర్హెచ్ ఆడాడు అనుకుంటా కదా 1-2 years బ్యాక్. ఆడాడు SRH కి, బట్ ఈ ఆడాడు. శశాంక్ ఆ శశాంక్ ఒకటి కాదనుకుంటా. వాళ్ళు తీసుకున్నాడు ఆ, ఎస్ఆర్హెచ్ ఆడినోడు. వీళ్ళు దానికి తీసుకునే వాళ్ళు కావాల్సినోడు 20 year old ఎవడో. కరెక్ట్. SRH కి ఆడినోడు అయితే ఆల్రెడీ వాళ్ళని తీసుకున్నారు వీళ్ళు పంజాబ్ వాళ్ళు మళ్ళీ. ఎస్ఆర్హెచ్ ఎంకరేజ్ చేసిన డొమెస్టిక్ ప్లేయర్స్ ని వాళ్ళు కూడా గుర్తుపడతారు. నిజమే. వేరే టీమ్స్ ఇంకేం గుర్తుపడతారు. అరే మీరు ఎందుకురా నటరాజ్ని వీళ్ళందరినీ చేసుకున్నారు, ఇచ్చేయచ్చు కదా ఎవరికొకరికి. ఎవరికి అవసరం లేదు, ఫార్మ్ నీకే అవసరం లేదు. ఇప్పుడు నటరాజుని వదిలేస్తే మీరు ఆడేస్తారా? తీసుకుని అరే యశ్ దయాల్ బదులు నటరాజన్ తీసుకునే వాళ్ళం కదా. నీకు ఆ ఊర్ర ఉంది, మీ మేనేజ్మెంట్ ఆ ఊర్ర లేదు. మొన్న డానిష్ సైట్ ఏదో ట్వీట్ పెట్టాడు కదా, మనకి కేజీఎఫ్ ఉంది, ఇప్పుడు యశ్ కూడా వచ్చేసాడు, యశ్ కూడా వచ్చాడు. ఈసారి కప్ నమ్మదే. ఆడికంత ఎందుకురా 5.5 crores కాకపోతే ఎస్ డయల్కి 5 crores ఎంత. 5 crores ఓకే, యశ్ అంతా దయాలు, బానే ఉంది 11 కానీ crores అల్జారి జోసెఫ్, ఉన్న 20లో 16 వీళ్ళకి పెట్టేశారు. కానీ లాస్ట్ లో టామ్ వీళ్ళు కరెంట్ ఇచ్చారు చూడు. వాళ్ళని తీసుకుని ఉండుంటే 25 కోట్లకి తుల్లిపోయారు. అక్కడతో అయిపోయింది ఆప్షన్లు. బిస్కెట్లు తినడం తప్ప ఇంకేం చేసేవాళ్ళు కాదు వీళ్ళు. మీరేం చేశారా? వచ్చారు, మేము షాపింగ్ చేశారు, ఫస్ట్ లో కొట్టి లంచ్ బ్రేక్ సింగిల్ కాలంలో కూర్చున్నారు. మా ఫస్ట్ 2 బైస్ బడ్జెట్ ఫిక్స్. ఎలాంటి ఫిక్స్ అవి? పైగా అందరికన్నా ఎక్కువ ఇప్పుడు ఉండే, 34 ఎంత ఉండే అప్పుడు. మీరు కొన్నారు అలాగా వదిలేసారు. ఇంకా అసంగా కానీ ఏం పాపం చేశాడు? మళ్ళీ లాయల్టీ గురించి మాట్లాడుతున్నాడు. అవసరంగా ఇంజరీ ప్రోన్ ప్లేయర్. ఆయన చిన్నస్వామిలో ఆయన కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు, అందుకని వదిలేసాం. చిన్నస్వామిలో స్పిన్నర్స్ పనికిరాదు. ఇప్పుడు ఆడు ఉప్పలకి వెళ్ళి మీ వికెట్లన్నీ తీసేస్తారు చూడు, అప్పుడు ఉండేది. జరుగుతుంది ఎప్పుడు. కానీ బెస్ట్ బై ఏంటంటే ట్రావిస్ హెడ్ ఈ ఆప్షన్. ఛాన్స్ ఇస్తారా? క్లాస్ మార్కం ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఎక్కడ ఆడిస్తారు? ఓపెనింగ్ ఎవరున్నారు SRH కి? అభిషేక్ శర్మ దించేవాళ్ళు. అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్. ఇండియన్స్ ఆడిస్తావా, ఫారినర్ ఆడిస్తావా? ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ వస్తారు ఓపెనింగ్. మార్కో యాన్సనా, కమిన్సా? కమిన్స్, మార్కో యాన్సన్ కూర్చోపోడి అమ్మ. ఆల్రౌండర్, ఓన్లీ గుడ్ ఆల్రౌండర్ ఇన్ దేర్ టీమ్. ఎందుకు అవసరం లేదు. ఓకే, ఆల్రౌండర్ వాషి ఆడతాడా లేదో? ఆడు ఇంజూర్ అయిపోతాడు. ఎప్పుడు ఇంజూర్ అయిపోతాడు ఆడికి తెలీదు. మరీ తెలుగులో మాట్లాడుతున్నారు. ఏమన్నా నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పు. ఆడు చిన్న డైవ్ వేసినా ఆడికి యాస్ పట్టేస్తుంది అంటున్నాను. అది ఇందాక తెలుగులో చెప్పారు బాస్, ఇంకేంటి కట్ చేసి అది పెడదాం రీల్స్ లో. ఇంకేం మంచి భయ అనిపించింది అంటే
అసలు బేస్ ప్రైస్ తీసుకున్నారు కదా మీ వాళ్ళు. అది నిజంగా స్టీల్ అని చెప్పాలి. అరే ఎవడు అసలు రాలేదు ఎందుకు అదేమో అర్థం కాలేదు. ఆడు ఇంకా ఇంజరీ నుంచి కోలుకోలేదేమో. ఆడు అండ్ మోర్ ఓవర్ కన్ఫర్మేషన్ లేదు. ఎవరికి అంత ఓపెన్ గా స్పేసెస్ లేవు ప్లేయర్స్ ని అలొకేట్ చేయడానికి. 4 ఫారెన్ ప్లేయర్స్ ఫిక్స్డ్ ఆల్రెడీ. మాక్సిమం ఒక బై కోసం వెయిట్ చేశారు. 1 or 2 బైస్ ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీ ముంబైకి ఛాన్స్ ఉండే స్పిన్నర్కి. నేను వెళ్తాను అనుకున్నా అసరంగా. ముంబై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అనుకున్నా. ఎస్ఆర్హెచ్ నీట్గా కామ్గా తీసుకుని వెళ్ళిపోయారు. మురళి ఉన్నాడు కదా అక్కడ. మురళీ అయినా ధరన్. కూడా ఛాన్స్ రాదు కదా వీడికి హసరంగాకి. ఇంకెక్కడ ఉన్నది స్పాట్, ఓపెన్ స్పాట్. అదే ఇప్పుడు హసరంగాకి ఛాన్స్ లేదు, మార్కో జాన్సన్ ఛాన్స్ లేదు. వేస్ట్ అంటే ట్రావిస్ హెడ్ ని కూర్చోబెట్టాలి. ఛాన్స్ ఇదంతా లేదు. అవడం వల్ల ట్రావెల్స్ అంటే ఆ బ్యాడ్ కామెంట్స్ కనుక ఉండడం వల్ల. నాకు తెలిసి కెప్టెన్సీ ప్యాట్ కమిన్స్ ఇచ్చేస్తే అక్రమ్ గాని అక్రమ్ కూర్చోబెట్టేసి కూర్చోబెడతారా? రన్సన్ ఆడుకో అంతే. పాపం. మనం కూర్చోబెట్టేసి ఒక మేము సీజన్ ఇంకా కెప్టెన్, ఇంకో సీజన్ కూర్చో. పాయింట్లు పంచచ్చు అన్ని టీంలకి. అందరినీ దగ్గరుండి పైకి పంపిద్దాం. అదే మరి ఎస్ఆర్హెచ్ రోల్ అదే బేసిక్ గా. వాళ్ళు ఆడాలి, ఎవడికి పాయింట్ కావాలి, ఎవడు క్వాలిఫై అవ్వాలి. అవ్వాలి, మా దగ్గరికి వచ్చేయండి. ఫస్ట్ ఎస్ఆర్ఎస్ ఆడిస్తే ఆ కాన్ఫిడెన్స్ తో అరే ముందుకు అలా వెళ్తాం. అంటున్నా కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ అలాగే ఉండే. ప్రతి సంవత్సరం అదే చెప్తున్నారు. అరే లాస్ట్ ఇయర్ రాహుల్ బాగానే త్రిపాఠి స్ట్రాంగ్. మంచి ఫామ్ లో ఉన్నాడు రా. ఆవిడే త్రిపాఠి పార్టీ ఆడించరు అయితే అన్ని. మా కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఎవడైనా కుర్రోడు తీసుకుని వస్తాం ఆయన. అదే వాషింగ్ పంపించేస్తారు 1 డౌన్. వెళ్ళరాను వెళ్ళగొట్టరాను. ఆడ అస్సలు కొట్టరాడు. ఇప్పుడు ఎవడు ఇద్దరికి గట్టిగా కోచ్ బ్రైన్ లారానా? కాదు మారిపోయాడు అనుకుంటా మళ్ళీ కదా. బ్రైన్ లారాన్ని తీస్తారా? ఈ అమ్మా. ఈసారి ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ కొన్నారు. ఆస్ట్రేలియా కూడా ఎవడ అయ్యి ఉంటాడు అయితే. సైమన్ కట్టించి ఉండే అనుకుంటా కదా మధ్యలో. లేదు, కట్టించు బెంగళూరు ఆర్సీబీ ఉండేవాడు. ఆర్సీబీ ఉండే వాళ్ళని తీస్తారు అక్కడ. ఆర్సీబీకి న్యూజిలాండ్ కోచ్ ఉండేవాడు కదా, ఎస్ఎన్ మైక్ మైక్ హెస్సన్ ఎస్ఎన్. ఇప్పుడు ఆడే కదా. లేదు ఇప్పుడు మైక్ ఆడతాడు హసన్ అయిపోయాడు. మిస్ తీస్తారు. అన్ని. మో ఇప్పుడు బొబాట్ ఎవరు? అని ఇంగ్లాండ్ నుండి ఆహా. తీసుకొచ్చారు. మో బొబాట్, యాండీ ఫ్లవర్ కొత్తగా వచ్చారు. ఆడు ఆండీ CEO, ఫ్లవర్ కోచ్ మో బాబట్ స్కౌటింగ్ అనలిస్ట్. డైరెక్టర్ ఏదో. వాళ్ళు ఈసారి ఇంగ్లాండ్ రిసర్జెన్స్ అప్పుడు ఇంగ్లాండ్ లో ఉండే, అందుకే వాళ్ళని తీసుకుని వచ్చారు. వెటోరి అంట కోచ్, ఎస్ఆర్హెచ్ కోచ్. విటోరియా కరెక్ట్ కూర్చున్నాడు రా, చూసాను కాగే బాబు కూర్చున్నాడు. పాపం. విటోరీ ఆర్సీబీలో ఉండే అనుకుంటారా. అందరూ చేశారు. కోచ్ విటోరీ కూడా ఆర్సీబీ బౌలింగ్ కోచ్ అనుకుంటా. బౌలింగ్ కోచ్. ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో స్పిన్ బౌలింగ్ కోచ్ కదా వరల్డ్ కప్ హెడ్ అప్పుడు. కోచ్ కదా విటోరీ. ఆస్ట్రేలియా కాడు మెక్డొనాల్డ్. మెక్డొనాల్డ్ ఓకే. మర్చిపోతారు కదరా 1 year లో. అక్కడ ఆర్సీబీకి ఆడాడు రా మెక్డొనాల్డ్. 1 year కే ఆడుంటాడు రా, అందుకే గుర్తులేడు. అంతే మంచి ప్లేయర్స్ అందరినీ 1 year తర్వాత గ్రూమింగ్ చేసి పంపించేస్తాం. వీళ్ళు 1 year కే ఆడించి ఉంటారు. బాబు చాలు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ లో కలుద్దాం. డీకాక్ కి లైఫ్ ఇచ్చాం రా. మా వాళ్ళు తీసుకున్నారు, క్యాష్ చేసుకున్నారు అప్పుడు. ఎవరికి ఎవరో చెప్పు లైఫ్. మా టీమ్ లో వెళ్ళి ప్రతి ఒక్కరు బాగుపడ్డాడు. షేన్ వాట్సన్ కి ఇచ్చారు పెద్ద లైఫ్. మీరు లైఫ్ ఇచ్చేవారు, మేము లైఫ్ తీసేవాళ్ళం. మనిషి అంటే కెరియర్ మొత్తం పాడు చేస్తారు కదా వాడి పడుగు పౌన్లేరా బాబు, మళ్ళీ తీసుకున్నారు అన్నీ ఎవరు. కేకేఆర్ అదంతా కేకేఆర్ కాదు, గురించి కనుక మాట్లాడు. నువ్వు టాపిక్ డైవర్ట్ అయిపోయావు. టాపిక్ ఎవడు? హార్దిక్ పాండ్యా, లాయల్టీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్. అరే అలాంటి వాళ్ళ కోసం మాట్లాడరా. నువ్వు కాంట్రవర్సీ చేయడానికి వచ్చావు కదరా. ఏమో నాకేమో నైదర్ గుడ్ బ్యాట్స్మెన్ ఆర్ గుడ్ బౌలర్, రెండు మీడియా కూడా. అవసరం లేదు. ముంబై ఇండియన్స్ అనేది ఒక పెద్ద ఫ్రాంచైజ్. ఇలాంటి ట్రేడ్స్ ఆర్ డీల్స్ చేసే ముందు వాళ్ళు కూడా ఆలోచించే చేస్తారు అన్న బేసిక్ కామన్ సెన్స్ ని మర్చిపోతున్నారు జనాలు. అన్ఫాలో చేయడం, అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేస్తారు ఏమి లేని ఇష్యూకి. రోహిత్ శర్మకి ఒక అడగకుండా అయితే చేసి ఉంటారు. అది ఇప్పుడు నువ్వు రిటైర్ అయిపోతున్నావు, ఇలాంటి నెక్స్ట్ జన్ ని గ్రూమ్ చేయాలనుకుంటావు కదా నువ్వైనా కూడా ఫోర్ సైట్ లో. సో నాకైతే ఏం అనిపించలేదు. అరే ఐపీఎల్ వెనకాల ఎన్ని జరుగుతాయో అందరికీ తెలుసు. వాట్ ఆల్ గోస్ బిహైండ్ బ్యాక్ డోర్స్ అని ఐపీఎల్ లో. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా మోస్ట్లీ బ్రాండింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. వాళ్ళ టీమ్ లో అలాంటి ప్లేయర్ ఉంటే ఎక్కువ ఎండోర్స్మెంట్స్, కమర్షియల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. 15 crores కదరా. ఇండియన్ ప్లేయర్ పే చేసుకోవచ్చు కదా. 15 crores గుజరాత్ టైటన్స్ అఫోర్డ్ చేయలేదు అనుకుంటున్నావా హార్దిక్ పాండ్యాకి? లాస్ట్ కి మీ వాళ్ళు అయ్యారు కదా ఎదవలు. మేము 15 crores ఇచ్చి కెమెరాన్ గ్రీన్ కొనుక్కున్నాం.
అదే 15 15 crores హార్దిక్ పాండ్యాకి ఇస్తే మేము కొనుక్కోవచ్చు. కానీ మాకు హార్దిక్ ఆడు పాండ్యా రాడు ప్లేయర్స్ వద్దని మేము వెళ్ళరా వదిలేసాం. రే ఆడు ఆర్సీబీకి వెళ్ళడు ఎక్కడికి గెలవాలో అక్కడికి వెళ్తారు ఎవడైనా సరే మా ఫ్యాన్స్ ఓడిపోయే అందరూ టీంలకి వెళ్ళరు మీ ఫ్యాన్స్ అందరూ అరే ఏదో ఏమనుకున్నా సరే కప్పు కొట్టలేదు కదా ఇప్పటి వరకు మాట్లాడకూడదు ఇలాంటి డిస్కషన్స్ చెన్నై వాళ్ళు ఎవరైనా తీసుకురండి బాబు చెన్నై వాళ్ళు ఎవరైనా తీసుకురండి ప్లేయర్స్ వచ్చి బయటికి చెప్తాను కానీ మనకు తెలియదురా. సో ఎగ్జాక్ట్లీ మరి ఇవన్నీ ఎందుకు ఇంత హడావుడి స్పెక్యులేషన్స్ చేస్తున్నారు అదే ప్రాబ్లం ప్లేయర్స్ స్పెక్యులేషన్స్. నాకు మేనేజ్మెంట్ ప్రాబ్లం ఏదో లేదు. ఇన్ఫార్మ్ చేసింది సో ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా కెన్ బి కెప్టెన్. మన డిస్కషన్ టాపిక్ ఏంటంటే ఇండియా T20 వరల్డ్ కప్ లో కెప్టెన్ చేసేస్తారేమో అని భయం అంతే నాకు. చేస్తారు పోనీ ఈసారి అవుతాడు ఆడు కాదు ఇంకెవరిని కెప్టెన్ చేస్తారు సూర్యకుమార్ ఇండియాకి? యాదవ్ ఇండియాకి స్కై కాదు, సారీ కేఎల్ రాహుల్ ఉన్నారు కదా. అంటారా ఫుల్ నేమ్ చెప్దాం అనుకున్నావా కాదురా, ఇంకేదో చెప్దాం అనుకున్నాను కానీ ఇంకేదో చెప్తా బూతులు వస్తున్నాయి చూడు కేఎల్ రాహుల్ ఉంటాడు కదా, ఎక్స్పీరియన్స్డ్ T20 కేఎల్ రాహుల్ బాగా. T20 ఆడకూడదు నన్ను అడిగితే వన్ High డేస్ form. టెస్ట్ అన్లెస్ ఆడు వచ్చిన కొత్తలో కొట్టేవాడు చూడు ఆర్సీబీలో ఉన్నప్పుడు అలా అలాంటి అలా అయింది అయితే కాదు ఇప్పుడు T20 కూడా మిడిల్ ఆర్డర్ ఆడతారంటగా ఈ ఐపీఎల్ కి అలా అయితే ఇంకెందుకు టీంలో అదే నా డౌట్ కెప్టెన్ కాబట్టి ఆయన ఉంచుకుంటారు తర్వాత తీసేస్తారు పోనీ కేఎల్ రాహుల్ ఆ ఆప్షన్ ఎలిమినేట్ కాకుండా చేసేసి బుమ్రా బౌలర్స్ చెప్పండి. ఇంజరీ ప్రోన్ ప్లేయర్ అది అది అని చెప్పండి. అంతే ఇంకా వెయిట్ నువ్వు చేస్తున్నారు. స్టార్క్ నే ఇంజరీ ప్రోన్ అన్నప్పుడు బుమ్రా ఇంజరీ ప్రోన్ కదా హార్దిక్ పాండ్యా ఏంటి అవైలబుల్ గా ఉంటాడు అంటున్నావు. అవసరం లేదు లేరా ఆడు ఆడికి మొన్న అవసరమే ఒక లేదు బాల్, ఒక అవసరం లేని బాల్ ఆపబోయి వరల్డ్ కప్ ఏ ఎగ్గొట్టేశాడు కదా. ఇంజురీస్ ఎలా అవుతాయో ఇది చూడరా రే వరల్డ్ కప్ ఎగ్గొట్టేశారు ఒకసారి ఇలాంటి టిపికల్ ఆర్సీబీ మెంటాలిటీ అది. సూపర్ ఇన్సల్టింగ్ ఆర్సీబీ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ప్లీజ్ అలా రెస్పాండ్ సిఎస్కే గాడు ఫ్యాన్స్ వచ్చాడంటే లేరు ఇంకా హార్దిక్ ఇంకా పాండ్యాకి. చెప్తాడండి. ఆడికి ఎవరు ఉంటారు ఫ్యాన్స్? గుజరాత్ అంతా ఫ్యాన్స్ రాడికి బరోడా దేశ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాళ్ళందరూ. బరోడాలో ఉంటారు ఫ్యాన్స్ ఫుల్గా ఏమో మరి నాకైతే శుభ్మన్ గిల్ వెరీ గుడ్ ఇవ్వచ్చు కెప్టెన్సీ. ఆడు ఇంకా శుభ్మన్ గిల్ ఎస్టాబ్లిష్ అవ్వలేదురా T20లో ఎస్టాబ్లిష్ టూ ఎర్లీ. ఇప్పుడు శుభన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ ఇంకొకటి ఎలాగైనా ఇషాన్ కిషన్ అవుతాడు లేదంటే జైస్వాల్ అవుతాడు సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలి కదా గిల్ గైక్వాడ్ గిల్ అది సో గిల్ కి ఇనఫ్ ఛాన్సెస్ వస్తాయి అప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్ సిరీస్ ఆడలేదు అనుకుంటా గిల్ ఆడాడా ఒక మ్యాచ్ ఆడాడు ఒక మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడాడు లేదు ఆడలేదు. ఒకటి ఆడాడు లేదు ఒకటి ఆడాడు డక్అవుట్ ఏదో అయిపోయాడు 4-5 కొట్టాడు అలాగే ఫస్ట్ days మ్యాచ్ అది. రుతురాజు యశస్వి వచ్చారు. సెకండ్ మ్యాచ్ వాళ్ళిద్దరు వచ్చారు. థర్డ్ మ్యాచ్ రజత్ పటిదార్ యశస్వి వచ్చారు. అవి 1 days కదా T20 ఓ యా, అంటే బీసీసీఐ అదేదో ఉంటుంది కదా, చిన్నపిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి చనిపోతారు అనుకుంటే వాళ్ళకి కోరికలు తీరుస్తారు కదా, ఏంటది? మేక్ విష్ ఫౌండేషన్ అలా తయారైంది బీసీసీ. కెప్టెన్సీ విషయంలోనా కెప్టెన్సీ విషయంలోని, ప్లేయర్స్ ని నేషనల్ కి ఆడించే విషయంలోని అందరినీ ఇంజరీ ఆడించే వచ్చావా కమ్ టు కెప్టెన్సీ. ప్రాబ్లం ఏంటంటే అందరూ అంతమంది ఉన్నారు మన దగ్గర ఓకే ఐర్లాండ్ సిరీస్ ఈసారి నువ్వు రెస్ట్ బుమ్రా తీసుకో స్టార్ట్ వేరే వాడిని చేశారు. ఆడిస్తా నువ్వు రెస్ట్ తీసుకో వేరే వాడిని ఆడిస్తా ప్రతి ఒక్కడికి పర్పస్ఫుల్ గా రెస్ట్ ఇచ్చి వేరే వాళ్ళు ఆడిస్తున్నారు ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు అందరికీ కావాలి అందరికీ ఛాన్స్ కావాలి ఇప్పుడు ఎవరిని పెట్టుకుంటారు లాస్ట్ వరల్డ్ కప్ వచ్చేసరికి నువ్వు చేయంటే నువ్వు చేయంటారు కెప్టెన్సీ. అన్ని బాగా నడిచి మన వాళ్ళు ఫైనల్లో వెళ్ళి కెప్టెన్సీ మనం చేయడానికి అందరూ రెడీగానే ఉన్నారు. ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అయినా రెడీగానే ఉన్నారు. అదే వచ్చేస్తుంది. అదే వచ్చేది. ధోనికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ముందర కెప్టెన్సీ ఇచ్చే T20 వరల్డ్ కప్ 2007 వరల్డ్ కప్ కి. ఆడు డీపీ ఆడు థింకింగ్ ప్రాసెస్ వేరే ఉంటది. ఆపర్చునిటీస్ ధోని ఇస్తేనే fans, తెలుస్తాయి కదా please, అలాంటివి. ధోని ఫ్యాన్స్ ప్లీజ్ అసెంబుల్ నేను క్రిటిసైజ్ చేయట్లేదురా, ధోని పొగుడుతున్నా. లేచిపోతాడు. ఆ వీడియోలో సడన్ లో జాయిన్ అయిపోతాడు ఏంటి ధోని అంటున్నారా అసలు క్రిస్మస్ 25th ఎందుకు పడ్డదో తెలుసా? 2+5 7 తలా తలఫరే రీసెర్చ్ చేస్తా కొన్ని ఫ్యాన్స్ అంటే ఓకే, బ్రాండ్స్ కూడా రా, స్విగ్గీ జొమాటో వీళ్ళు కూడా అందరూ ట్రెండ్ ఫాలో అవ్వాలరా హౌ మచ్ ఇన్ హౌ ఎవర్ వే యూ క్యాన్ యూ హ్యావ్ టు గెట్ ద రీచ్ సో తలా ఫర్ రీజన్ అంటే అందరూ చూస్తారు అట్లీస్ట్ అరే జొమాటో కూడా అన్నాడు రా ఇప్పుడు చెప్పినట్టు అలాగే ఎవడో చూస్తాడు అలా ఒకటి
క్యాష్ ఇన్ చేసుకోవడమే. ఆ ట్రెండ్ ఉమ్. ఫాలో అయిపోవడమే. ఇప్పుడు మనం ఎందుకు వరల్డ్ కప్ అప్పుడు చేసాం వీడియో? ట్రెండ్ ఫాలో అయ్యాం. అలాగే ఇప్పుడు ఐపీఎల్ అప్పుడు చేయాలి. లక్కీగా IPL మార్చ్‌లో కి ఇంకా కాబట్టి 3 months ఉంది కదా. అదే మార్చ్. మనం కూడా ఏమైనా బ్రాండ్ సెట్ చేయండి. కొలాబరేషన్ అవుదాం. గైస్ ఎవరికైనా కొలాబరేషన్ చేయాలి అంటే ప్లీజ్ డిఎం అస్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాం. ప్లీజ్ డిఎం. ఇంకేమైనా ఉన్నాయా? మెర్రీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. యాహ్! విష్ యూ ఎ మెర్రీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మాకు ఇలాగే వీడియోస్ పెడతా ఉంటాం. చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో చావ్ చావ్.